హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు 5-6 ఆలూని తీసుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆలూని వాటర్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమోటాలను యాడ్ చేసుకోవాలి. టమోటాలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఆలు ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మూత మూసి ఆలుని ఉడికించుకోవాలి. ఆలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తురిమి ఉంచుకున్న ఎండు కొబ్బరి 1 కప్పు యాడ్ చేసుకోవాలి. అలానే పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఆలూని మిక్స్ చేసుకోవాలి. ఆలూని మిక్స్ చేసుకుంటూ మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలు ఫ్రై చపాతీ లేదా రైస్ కాంబినేషన్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆలు ఉడికిన తర్వాత కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పౌడర్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పౌడర్ వేసి మరొక 5 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. Thank you for watching Khushi channel.